హలో యూట్యూబ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఫ్రైడే వ్లాగ్ అండి. మొదటిగా అయితే మార్నింగ్ ఇలా ఉంది వెదరు. ఇంక ఇక్కడ చూడండి, మా గుమ్మాలకైతే పసుపు రాసాము, చక్కగా ముగ్గు అయితే వేసేసామండి. మీరు కూడా శుక్రవారం రోజు ఇలా గుమ్మాలకైతే పసుపు కుంకుమ వేస్తారనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మార్నింగ్ అయితే నేను స్కూల్కి వెళ్ళాలి, పాప కాలేజ్కి వెళ్ళాలి, సార్ పనికి వెళ్ళాలి కాబట్టి సో ఈరోజు అయితే నేను పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి. పక్కన టీ అయితే రెడీ అవుతుంది. ఇంక మా సార్ స్నానం అయితే చేసి వచ్చారు. సో ఇంకైతే టీ బిస్కెట్స్ అయితే ఇచ్చాను. ఇంక ఇక్కడైతే ఇంకా అన్ని పనులు అయిపోయినాయండి. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా నేను వెళ్ళే ముందు రైస్ అయితే ఇంక తినేస్తున్నాను అండి, బ్రేక్ఫాస్ట్. ఇంకా పాప అయితే ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తుంది, పొటాటో ఫ్రై. ఇక మా పాప అయితే లేట్గా వెళ్తుందండి కాలేజ్కి. ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పి 10 o'clock వెళ్తాను మమ్మీ అని చెప్పింది. నాకైతే టైం అయిపోయింది. నేనైతే బయటకు వెళ్ళిపోతున్నాను మా పాపకి బాయ్ చెప్పేసి. ఇంకా ఇక్కడ ఇగో మా పక్కింటి పాప దేనికో వెళ్తుంది ఇంట్లోకి. ఇంకా మా పక్కింటి ఆవిడకి కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇక రోడ్లో ఒక చిన్న పాప అయితే హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఈరోజు. ఇంకా బుజ్జి పాపనైతే పలకరించేసి ఇలా వెళ్తూ ఉంటే రోడ్లో ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారండి. టైం అయితే నాకు అయిపోతుంది. నేను కరెక్ట్ టైంకి రీచ్ అవుదాం అనుకుంటానా, అక్కడ ఏదో ఒక 5 minutes లేట్ అవుతుంది. మా వ్యాన్ కూడా అయితే వచ్చేసింది స్కూల్లోకి. 11 రంగల్ 9 అయింది. మా సిస్టమ్ ఏంటంటే థంబ్నెయిల్ అండి, పడిపోయింది. ఇంకా క్లాస్లోకి వెళ్దాం, సీసీ కెమెరా అయితే ఆన్లో ఉంది. మా సార్ అయితే లేరండి ఈరోజు. సో ఇక్కడైతే మా సార్ వాళ్ళు డైలీ ఏదో ఒక కొటేషన్ అయితే రాస్తూ ఉంటారండి నోటీస్ బోర్డు మీద. సో ఇంకా క్లాస్లోకి వెళ్తే యాజ్ యూజువల్గా గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇంకా వాళ్ళకి వర్క్లు ఇవ్వడము, ఇంకా ఇలా అయితే జరుగుతుంది. ట్రీ వేయలేదా? ఓకే ఇట్స్ ఓకే డోంట్ ట్రై. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పిల్లలు 9th క్లాస్ వాళ్ళు ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. సో అక్కడికైతే వెళ్తున్నాము వాళ్ళ క్లాస్లోకి. మా టీచర్స్ అందరు గ్యాదర్ అయ్యి చక్కగా పైన అండి వాళ్ళ క్లాసు. సో పైకి వెళ్తున్నాము. ఇంకా పైన అయితే ఇగో మా స్కూల్లో అయితే ఎర్రచందనం చెట్లు 2 ఉన్నాయండి. అవి ఇవేనండి. ఇక్కడ అంతా ప్లే గ్రౌండ్. ఇక్కడైతే పిల్లలు అయితే ఇప్పుడు లంచ్ చేస్తున్నారు. ఇంకా మనం కూడా వెళ్దాం పదండి, ఏం వెరైటీలు. ఇక్కడైతే క్లాస్ వెంకటేష్ వెళ్ళిపోయారా? క్లాస్లో ఎంతమంది ఉంటే వాళ్ళు అంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తెస్తారండి. ఫస్ట్ స్వీటు, బజ్జీ, వెజిటేబుల్స్ రైస్, బగారా రైస్, ఇక ఇలా వడ్డిస్తున్నారు. మీ స్కూల్లో కూడా ఇలా ఫుడ్ ఫెస్టివల్ అయితే చేసుకుంటారా అనేది మాకు కామెంట్ చేయండి. ఇలా కొంతమంది స్టాఫ్ మెంబర్ అయితే తింటున్నాము, మిగతా స్టాఫ్ మెంబర్ మేము కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పైకి వస్తారు. పిల్లల్ని చూసుకోవాలి కదండి లంచ్ టైంలో. సో అందుకని చెప్పేసి మిగతా స్టాఫ్ని ఈసారి వీడియోలో చూపిస్తాను. పిల్లలు తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవి. వన్స్ అగైన్ 9th క్లాస్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక ఈవినింగ్ అయితే 5:30 దాకా ఇక్కడ స్టడీ అవర్స్ అయితే జరుగుతుంది. సో 5:30కి మళ్ళీ తంబేసి వెళ్ళిపోవాలి. సీసీ కెమెరా అబ్జర్వేషన్ ఉంది. సో ఇంకా స్టడీ టైంలో మా బుడ్డి దానికి హోంవర్క్ అయితే రాస్తున్నాను. స్టడీ పిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇక్కడ మా పాప అయితే నేను వచ్చేసరికి బట్టలు ఉతికేసి గిన్నెలు అయితే తోమేసింది. ఇంకా పిల్లలు 1 by 1 వస్తున్నారు. ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా మా సార్ వచ్చిన తర్వాత టీ పెట్టాను. ఈరోజు నైట్ డిన్నర్కి పప్పు అయితే పెట్టేశానండి. సో ఇలా వర్క్ అయితే అయిపోయింది. పిల్లలు స్టడీ నుంచి వెళ్ళిపోయేసరికి 7:30. ఇక రైస్ అయిపోయింది. ఇంతలో బొరుగులు మిక్చర్ వచ్చేసింది. సో బొరుగులు మిక్చర్ తినేసాము. ఆగండి, ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆకుకూర పేరేంటో మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి. తోటకూర అయితే కాదండి.